హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ షేర్వాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో మనం వెజ్ బిర్యానీ కానీ, నాన్ వెజ్ బిర్యానీ కానీ, లేకపోతే చపాతీ, పుల్కా, రోటీ, పూరి ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా ఏదైనా సింపుల్గా టేస్టీగా చేయాలనుకుంటే నేను చూపించే విధంగా కుక్కర్లో 10 నిమిషాల్లో చేసేసుకునే ఈ షేర్వా రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ షేర్వా రెసిపీని త్వరగా చేయాలనుకుంటే కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే పరోటాలకు చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగాను అయిపోతుంది. ఎందులోనైనా సూపర్ టేస్టీగా క్విక్గా అయిపోయే ఈ షేర్వా రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెజ్ షేర్వా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 10 నుంచి 15 దాకా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజ్ స్పూన్తో వేసుకుంటున్నాను. ఇలా ఒక స్పూన్ గసగసాలు వేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసేసుకొని కుక్కర్లో 50 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి. ఒక చిన్న చెక్క ముక్క, అనాస పువ్వు, ఒక 4 యాలకులు, 3 లవంగాలు, అలానే 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ ఈ ఆయిల్లో వేసేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. అలానే ఈ గ్రేవీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. స్పైసెస్ అన్నీ ఇలా బాగా వేయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసేసుకొని బాగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీటిని చాపర్లో వేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు మారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలానే చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 పెద్ద సైజు టమాటాలని తీసేసుకుని ఆ టమాటా ముక్కల్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్లనైనా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఉప్పు అంతా కూడా ఇందులో కలిసేలా కలిపేసేసుకోవాలి. ఉప్పు వేయటం వల్ల మనకి టమాటా ముక్కలు తొందరగా మెత్తబడిపోయి దగ్గరగా ఉడికిపోతాయి. టమాటా ముక్కలు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు ఉడికేలోపు మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఈలోపు నేను నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు కూడా చక్కగా నానిపోయినాయి. వీటిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక స్పూన్ సోంపు గింజలు కూడా వేసేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలని మొత్తం వాటర్తో సహా మిక్సీ జార్లో పోసేసుకోవాలి. అవసరమైతే మరికొంచెం నీళ్లు పోసేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు అనేది పోయకుండా చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోవాలి. మసాలా పేస్ట్ ప్రిపేర్ అయ్యేలోపు మనకి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికాయి, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న బౌల్తో పుదీనా ఆకుల్ని వేసేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక స్పూన్ కారం, అలానే హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఇప్పుడు ఇందులో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసేసుకున్నామంటే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఈ గ్రేవీ కూడా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి గ్రేవీ అంతా బాగా కలిపేసేసుకోవాలి. గ్రేవీ అంతా కలిపేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని అంతా కూడా పోసేసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని చూసి పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ పోసేసుకున్నాక ఈ వాటర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. వాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. మనం షేర్వాకి మొత్తం కలిపి వేసేసుకోవాలి. ఇలా మొత్తం రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులో మరొక గ్లాసు వాటర్ని పోసుకుంటున్నాను. గ్రేవీ అనేది బాగా చిక్కగా ఉంది కాబట్టి మరొక గ్లాసు నీళ్ళు అనేది పోసుకున్నాను. ఇలా నీళ్ళని పోసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి.
నీళ్ళన్నీ కలిపేసేసుకున్నాక గ్రేవీ అనేది చూడండి ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇది ఉడికిన తర్వాత ఇంకాస్త దగ్గరగా అవుతుంది. ఇలా అంతా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ మీద మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయాక మూత తీసుకుంటే షేర్వా అనేది రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ అంతా పైకి తేలి షేర్వా అనేది చిక్కగా చాలా బాగా వచ్చింది. షేర్వా అంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. మీకు గనక వాటర్ అనేది ఇంకా పడతాయి అంటే ముందే చూసి పోసుకోండి. నాకైతే షేర్వా అనేది చిక్కగా చాలా బాగా వచ్చింది. ఈ షేర్వా అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా చిక్కగా కుక్కర్లో 10 నిమిషాల్లో చేసేసుకునే వెజిటబుల్ షేర్వా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ బిర్యానీ అయినా మామూలు బిర్యానీ అయినా పుల్కా, చపాతీ, పరోటా, రోటీ, పూరి ఇలా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఈ షేర్వా రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.